జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి కొంచెం ఆలోచన చేయండి దయచేసి. ఎందుకంటే రామాయణంలో ఒక చిన్న పాత్ర చెప్తాను. కాకుండా పోతే ఎందుకు చెప్తానంటే నేను ప్రతిసారి రామాయణము మహాభారతం భగవద్గీత గురించి చెప్తానే ఉంటాను. మీరు చదువుకోండి, తెలుసుకోండి, పిల్లలకు తెలపండి. ప్రతి విషయము ప్రతి ఒక్కరికి చెప్తాను. కాకుండా పోతే ఇప్పుడు చెప్పే విషయం ఏమంటే, రామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక పక్షి చూడండి, ఒక పక్షి కూడా అది చేస్తా ఉండేది, నువ్వు చేస్తా ఉండే తప్పు అని ఒక పక్షి కూడా పోరాడి ఆఖరికి చావు బతుకుల వరకు పోరాడి ఆ పక్షి ఆఖరికి దాన్ని నరికేస్తే దాని రెక్క అక్కడ పడినా కూడా అది లేచి తొనలాడుతూనే ఉంటుంది. అట్లా పక్షిని మళ్ళా వచ్చి ఆ మహానుభావుడు లేపక్షి అంటే లేపాక్షి అయింది ఒక చరిత్ర. తర్వాత ఇట్లా చాలా రకాలుగా జరిగినాయి లేపాక్షి విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ. తర్వాత సీతమ్మని తల్లిని తీసుకొని పోయిన తర్వాత అక్కడ పెట్టుకున్న తర్వాత అతను ఏ రోజు కూడా మనశ్శాంతిగా నిద్రపోలేదు. దానికి కారణం ఏమంటే, ఒకటి అతనికి కూడా భయము, టెన్షన్ అనేది ఉంటుంది. ఊరికే చాలామంది ఏమన్నా రామాయణంలో అట్లా వాడు ఇట్లా వాడు, రావణాసుడు అంత గొప్ప ఇంత గొప్ప. రావణాసుడు ఎక్కడ కూడా గొప్ప కాదు, ఒక చెడ్డోడు ఎవడు కూడా గొప్ప కాదు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆ విషయం గురించి నేను ప్రతి ఒక్కరికి బాగా అర్థం చేసుకోండి. ఏం చెప్తానంటే, రావణాసునికి 10 తలకాయలు అందరికీ తెలిసిన విషయమే కదా. మరి 10 తలకాయలు ఉండే ఒక రావణాసుడు నిద్రపోవాలంటే ఎలా నిద్రపోవాలి? కొద్దిగా ఆలోచన చేయండి. రైట్ సైడ్ తిరిగి పనుకుంటాడా, లెఫ్ట్ సైడ్ తిరిగి పనుకుంటాడా, బక్కబార్లు పనుకోవాలి, ఎల్లెలుకలు పనుకోవాలి. అంటే ఆ మనిషికి వాళ్ళు ఎంత పాపం చేస్తారో అంత కర్మ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందనే దానికి ఒక ఉదాహరణ. 10 తలకాయలు ఉన్నాయి, కాకుండా పోతే ప్రయోజనం ఏముంది తన జీవితంలో, దాని గురించే చెప్పేది. ఏదన్నా ఒక విషయం ఏదన్నా కొంచెం తెలుసుకోండి. దాంట్లో ఉండే ప్రతి మంచేమి చెడ్డేమి, ఎంత మంచి ఉంటే అంత చెడ్డు ఉంటుంది, ఎంత చెడ్డు ఉంటే అంత మంచి ఉంటుంది. ఏ దానికి ప్లస్ మైనస్ ఎక్కడా పోదు. దాని గురించే ఒక రామాయణంలో ఒక చిన్న భాగం మాత్రమే ఇది. 10 తలకాయలు ఉంది, కాకుండా పోతే ఎంత గొప్పాడు అంటారు మాట. అంత గొప్పవానికి నిద్ర లేదు కదా, ముఖ్యమైన విషయము అర్థం చేసుకోండి. అంటే ఎంత గొప్పది రామాయణము, ఎంత గొప్ప ఒక చిన్న విషయాన్ని గురించి, ఒక చిన్న విషయంలో ఒక లాజిక్ మాట్లాడితేనే అంత దీనిగా ఉంటుందంటే, ఇంకా రామాయణంలో పెద్ద విషయం పూర్తిగా తెలుసుకుంటే ఎంత మాత్రం ఉంటుంది అనేది ఒక చిన్న ఆలోచన చేయండి. ఇట్లా విషయాలు ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా రామాయణము మహాభారతం భగవద్గీత ప్రతి ఒక్కరికి చెప్పించండి. దానికోసం ఒక చిన్నగా ఒక ఎగ్జాంపుల్గా చెప్పిన ప్రతి ఒక్కరు లెంత్ ఎక్కువైతుంది వీడియోస్ చూసే కయ్యలేదు అనే దానికోసం ఒక చిన్న షార్ట్ చేసి చూసిన. నాగరాజు దసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ నుంచి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తే అంతవరకు ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతి విషయము ఒక ఇంపార్టెంట్, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక తల్లి తండ్రి పెద్ద చిన్న గౌరవం, ప్రతి విషయము ఒక మహానుభావుని విధానం ఎట్లుంటుంది, ఆ మహానుభావుడు ప్రతి ఒక్కరిని ఎలా కాపాడుతాడు, ఏమి దీనికి ఉన్న తేడాలు ఏమిటి అని ప్రతి ఒక్కటి మీ మైండ్కే మీకు పనిచేసేలా 4-5 రకాలుగా నేను చెప్పేంత ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ. ఇలాంటి కోటి బ్రహ్మాండ గోవింద గోవింద గోవింద.